హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూడండి, మీరు చూస్తుంది ఒక షిప్ లాగా ఉంది, కానీ అది షిప్ కాదు. అది ఒక బార్జ్ అంటారు దాన్ని. అంటే నార్మల్గా ఆయిల్ బార్జ్ అంటారు కొంతమంది బంకర్ బార్జెస్ అంటారు. నార్మల్గా మనం పెట్రోల్ బంక్ వెళ్ళి ఎలాగైతే మన బండికి కావాల్సిన ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ ఎలాగైతే కొట్టిస్తామో, అలాగే ఈ షిప్పింగ్ ఫీల్డ్లో షిప్కి కావాల్సిన రన్నింగ్ ఫ్యూల్ ఏదైతే ఉందో, కొన్నిసార్లు ఎఫ్ అయితే ఎఫ్, కొన్నిసార్లు హెచ్ఎస్డి అంటే హై స్పీడ్ డీజిల్ అయితే డీజిల్, ఇలాంటి బార్జ్లో బుక్ చేసి తీసుకుంటారు. ఎందుకంటే పోర్ట్లోని ఇలాంటి బార్జెస్ ఉంటాయి. ఆ బార్జ్లో వీళ్ళు ఎన్ని టన్నులు అయితే కావాలో అన్ని టన్నులు ఆర్డర్ పెట్టి ఈ బార్జ్ త్రూ తీసుకుంటారు. ఎంత అయితే కావాలో, ఎన్ని టన్నులు అయితే కావాలో. అలాగే ఇప్పుడు ఈ ఉన్న స్టాఫ్ అంతా వీళ్ళే షిప్కి ఇస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఓస్ కనెక్ట్ చేసుకుని షిప్ వాళ్ళు తీసుకుంటారు. అదో చూడండి ఓస్, దానికి ఉన్న స్టాఫ్, బార్జ్ స్టాఫ్ ఓస్ లాగేసి షిప్కి అందించడానికి ట్రై చేస్తున్నారు. ఇవి షిప్ వాళ్ళు కూడా చిన్న క్రెయిన్, మాన్యువల్ క్రెయిన్ ఇస్తారు. ఎందుకంటే దీనికి ఈ ప్లేస్లోని ఆటోమేటిక్గా క్రెయిన్ అందదు. సో మాన్యువల్ క్రెయిన్తో తీసుకుంటున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇది అలా హోస్ కనెక్ట్ చేసుకున్న మ్యానిఫోల్డ్. ఇదిగో చూడండి, ఈయన ఎలా తిప్పుతున్నాడు. ఆ హోస్ కనెక్ట్ చేసి అది అలా తిప్పుతున్న పైకి వస్తుంది. ఈయన 4-5 రౌండ్లు తిప్పితే కానీ ఒక హాఫ్ ఫీట్ పైకి రాదు. అది చూసారా హోస్ ఎలా ఉందో, అనకొండలాగా ఉంది చూడండి. ఇదిగో మొత్తానికి హోస్ వాడ మీదకి అయితే లాగేశారు, కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మ్యానిఫోల్డ్. ఆ మ్యానిఫోల్డ్కి వాళ్ళు బార్జ్లో తీసుకున్న హోస్ని కనెక్ట్ చేస్తారు. అదిగో చూడండి, కిందన ఎల్లో కలర్లో కనబడుతుంది ఆ బార్జ్ తాలూకా హోస్ జాయింట్. ఆ జాయింట్ నుంచి వీళ్ళు ఆయిల్ సెండ్ చేస్తారు, పంప్ చేస్తారు పైకి. వాళ్ళ పంప్ చేస్తే చూడండి ఆ హోస్ ఎంత పెద్ద ఉందో. ఆ హోస్ నుంచి అలాగా పైకి ఈ అనకొండ లాంటి హోస్లో నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. స్టాఫ్ చూడండి ఎంతమందో. సీమెన్ జాబ్ చాలా సులువు అనుకుంటాం. చూడండి ఒక హోస్ కనెక్ట్ చేయడానికి ఎంత బాధపడుతున్నారు. అయితే మొత్తం చేస్తారు ఫ్రెండ్స్, చూడండి. మై ఫ్రెండ్, హాయ్. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.